హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బఠానీ కర్రీ విత్ ఆలుతో అనమాట. అలానే చపాతీలు కూడా చేస్తాను. దానికన్నా ముందు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. మెటర్నిటీ నైటీస్ అనమాట. మెటర్నిటీ అంటే ఎవరైనా వేసుకోవచ్చు. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో నార్మల్ లేడీస్ కూడా వేసుకోవచ్చు. సో ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కాకుండా కూడా చాలా బాగుంది. వెనకాల నాట్స్ కూడా వస్తాయి మనకి థ్రెడ్ లాగా అడ్జస్టబుల్ చేసుకోవడానికి. ఒకవేళ వద్దనుకున్నప్పుడు నాట్స్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఈ కలెక్షన్ వచ్చేసి సారా బొటిక్లో తీసుకున్నాను. చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇందులో. సో కర్రీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి, అలానే ఆనియన్స్ వేసుకోవాలి. సో బాగా సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక ఆలు మొత్తం కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఎందుకంటే అది బ్లాక్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్లో వేస్తే అది కొంచెం అదే కలర్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే చపాతీ పిండి విసుకుతున్నాను అనమాట. సో చపాతీలు చేయడానికి. సో ఈలోపు ఆ కర్రీ ఇప్పుడైతే మొత్తం ఆనియన్స్ ఫ్రై అయిపోతుంది. తర్వాత కొంచెం పసుపు అల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మెంతి కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ టమాటాలు కట్ చేశాను, కాకపోతే ప్యూరీ చేస్తే బెటర్ అనిపించి మళ్ళీ ప్యూరీ చేశాను అనమాట. సో ఆ ప్యూరీ మొత్తం ఇందులో వేసేసుకొని బాగా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు బఠానీ మొత్తం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఇది అందులో వేసేసుకోవాలి. అలానే పొటాటో కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి లిడ్ పెట్టేసుకోవాలన్నమాట. ఆవిరిలో చాలా బాగా ఉడుకుతుంది అనమాట. సో బాగా స్టీమ్ అయిన తర్వాతకి ఓపెన్ చేసి చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి కారం ఇంకేమైనా ఫ్లేవర్స్ వేసుకుంటే వేసుకోవచ్చు అనమాట. సో బాగా మిక్స్ చేసి ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా అవుతుంది. ఇక్కడేమో చపాతీలు చేస్తున్నాను. సో ఇలా మంచిగా పొంగే వరకు మంచిగా అటు ఇటు ఫ్లిప్ చేసుకొని మంచిగా కాంచుకోవాలన్నమాట చపాతీలు. సో కొంచెం మనం బటర్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఆయిల్తో కూడా మనం ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు చపాతీలో. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు అనమాట, నెయ్యితో చేసినా లేకపోతే ఆయిల్తో చేసినా కూడా. సో దీంట్లో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాం. కొంచెం గ్రేవీగా ఉంటేనే తినాలనిపిస్తుంది అనమాట. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే బెటర్, లిక్విడ్గా తినొచ్చు. సో ఒక 5 minutes లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, రెడీ అయిపోతుంది అనమాట కర్రీ. సో మనం మంచిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇందులో కొంచెం కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో కొత్తిమీర కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్కి కాబట్టి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని గరం మసాలా కానీ ధనియా పొడి కానీ కూడా వేసుకొని బాగా కలుపుకోవచ్చు అనమాట. కసూరి మెత్తి కూడా వేసుకోవచ్చు. అలా నేను ఇక్కడ కొత్తిమీర అయితే వేస్తున్నాను. మంచిగా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులో మేతి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మేతి లేనప్పుడు ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పిల్లలకు పెడితే మంచిగా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. సో ఇక్కడైతే చపాతీలు సర్వ్ చేస్తున్నాను. పిల్లలు బాగా ఇష్టపడతారు చపాతీలు అంటే. సో ఈరోజు డిన్నర్ అయితే చపాతీ అండ్ బఠానీ ఆలు కర్రీ అనమాట. సో నా ప్లేట్ వచ్చేసి ఇలా కీరా క్యారెట్ నా డైట్ కాబట్టి ఇలా ఇంతవరకు తింటాను అనమాట. సో నేను వాయిస్ ఇచ్చేటప్పుడు చాలా కూరగాయలు వస్తూ ఉంటాయి, ఆ సౌండ్ బాగా వినబడుతూ ఉంటుంది. అందుకే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది అనమాట. సో నా వీడియోస్ ఎలా ఉంటాయంటే అప్పుడే నేను వీడియో తీస్తా, అప్పుడే ఎడిటింగ్ చేస్తా, అప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. అలా ఎప్పుడప్పుడే ఉంటుందన్నమాట. చాలా కష్టం అవుతుంది ఇలా చేసుకుంటే. సో ఇక్కడైతే మా బాబు హెల్ప్ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు అనమాట. సో చిన్న క్లిప్పింగ్ తీయమంటే తీస్తున్నాడు. సో ఇలా కొంచెం చిన్నగా హెల్ప్ చేస్తాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.